అందరికీ నమస్కారం అండి. యూనిక్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో సంవత్సరం అంతా నిల్వ ఉండే ఆలు చిప్స్ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేస్తున్నాను. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హైజీనిక్గా ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని దానిలో బంగాళదుంపలు వేసి శుభ్రంగా వాష్ చేయాలి. వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఒక బంగాళదుంప తీసుకొని పీలర్ సహాయంతో పూర్తిగా పీల్ చేయాలి. ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని పైన చెక్కు తీసిన బంగాళదుంపను వేయాలి. ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో నీటిని పోసి తక్కువ మంట మీద నీటిని వేడి చేయాలి. చెక్కు తీసిన బంగాళదుంపను తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా చిప్స్ను తయారు చేయాలి. ఇలా అన్నిటినీ తయారు చేయాలి. చిప్స్ అనేవి ఈ మందం ఉంటే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. నీళ్లు బాయిల్ అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. ఇక్కడ నేను చూపించిన స్పూన్తో 4 స్పూన్లు సాల్ట్ వేశాను. ముందుగా తయారు చేసి ఉంచిన బంగాళదుంప చిప్స్ను బాయిల్ అవుతున్న వాటర్లో వేసి ఒక పొంగు రానివ్వాలి. ఇక్కడ నేను కేజీ బంగాళదుంపలను తీసుకున్నాను. జాలిగరిట సహాయంతో బంగాళదుంప చిప్స్ను తీసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. శుభ్రమైన ప్లాస్టిక్ కవర్ను ఎండలో పరవాలి. బంగాళదుంప చిప్స్ను ఒక్కోటి తీసుకొని ప్లాస్టిక్ కవర్ మీద విడివిడిగా పెట్టాలి. ఇలా అన్ని చిప్స్ను 2 లేదా 3 రోజులు బాగా ఎండలో ఎండనివ్వాలి. రాత్రి వేళ ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. 3 రోజుల తర్వాత బంగాళదుంప చిప్స్ అనేవి ఇలా తయారవుతాయి. మాయిశ్చర్ పూర్తిగా తొలగి సౌండ్ గలగల అని సౌండ్ రావాలి. ఇలా తయారైన చిప్స్ ఏడాది వరకు నిల్వ ఉంటాయి. ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేయవచ్చు. ఒక కళాయి తీసుకుని దాన్ని పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేసి వేడి చేయాలి. ముందుగా తయారు చేసి ఉంచిన చిప్స్ను వేసి లైట్గా వేగనివ్వాలి. వేగిన వాటిని జాలి గరిట సహాయంతో తీసి ప్లేట్లోకి తీసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వేగనివ్వాలి. వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి రుచికి సరిపడా కారం వేయాలి. సాయంత్రం వేళ తినాలనుకుంటే చాట్ మసాలా వేయవచ్చు. మొత్తం కలిసే విధంగా కలపాలి. పప్పు, సాంబారు, రసంలోకి బాగుండే ఈ చిప్స్ నచ్చితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.